దేవుడు మనల్ని ప్రేమించి దీవించిన తర్వాత మరెక్కువగా మనం దేవునికి భయపడాలి. దేవుడు మనల్ని హెచ్చించిన తర్వాత మరి ఎక్కువగా భయపడాలి. దేవుడు మనల్ని స్వస్థపరిచిన తర్వాత, అందుకే కోనేరు దగ్గర పడున్నవాడు ప్రభు నీ పరిపెత్తుకుని నడవమంటే ఎవరో తెలియదు ఆయనకి. ప్రభు చెప్పాడు, ఎవరో ఒక ఆయన వచ్చాడు స్వస్థపరిచాడు అనుకున్నాడు. ఒకరోజు దేవుని మందిరంలో కలిశాడు. అప్పుడు ప్రభు నిలబెట్టన్నాడు, బాయ్ నువ్వు కోనేరు దగ్గర పడున్నావు, స్వస్థత నొందావు, కాబట్టి ఇక వెళ్ళి పాపం చేయమాక, జాగ్రత్త. నువ్వు విడిచిపెట్టిన దాన్ని మళ్ళీ చేయొద్దు, జాగ్రత్త. అంటే తన బలహీనతను ప్రభు గుర్తు చేశాడు. మందిరంలో మనకి యోహాను సువార్తలో కనిపిస్తుంది. అంటే తాను స్వస్థత పొందినప్పుడు ఎవరు స్వస్థపరిచారో తెలీదు, కానీ ప్రభు తన స్థితిని గుర్తు చేశాడు. ఇక నువ్వు వెళ్ళి ఇక పాపం చేయమాక, జాగ్రత్త. ఇంతవరకు చేస్తే నిన్ను క్షమించా, నిన్ను ప్రేమించా, నీ మీద జాలిపడ్డా, నిన్ను ఆదుకున్నా, నిన్ను ఆదరించా, నీకు స్వస్థత ఇచ్చా, కానీ ఇక నువ్వు పాపం చేస్తే నీ క్షమాపణ ఉండదు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అని ప్రభు హెచ్చరించాడు.